బొమ్మ కనబడతట్లేదు. మీ పేరేం పేరు? గాలి కుమార్ స్వామి, షాపూర్ విలేజ్. మీకు అప్సా ఎలా తెలుసు? వీరన్న అధ్యాయంలో మాకు తెలుసు. దీన్ని 2 years నుంచి వాడుతున్నా. దేనికి వాడుతున్నారు? మొక్కజొన్న, పొలము, పత్తి. రిజల్ట్ బాగున్నది. దీనివల్ల నాకు చాలా గ్రోతింగ్ కానీ కాపు కానీ మనకు మంచిగా ఉన్నది. అవును. ఇంకా మీరు దీంట్లో ఏం గమనించారు? అప్సలో ఎదుగుదల, ప్రోటీన్, కాపు కానీ బాగా అంటింది. మనకు మొక్కజొన్నలో కూడా వైరస్ అనేది తట్టుకున్నది. ఈల్డింగ్ బాగా వచ్చింది. ఎకరానికి 200 ml ఖచ్చితంగా వాడుతున్నా. దీనివల్ల మనకు చాలా లాభం ఉన్నది. మీరు ఎన్ని సంవత్సరాలు వాడబట్టి? 2 years నుంచి. 2 years నుంచి. అంటే మీరు వేసే పంటలకు అన్నిటికీ? పొలం, వరి, పత్తి ప్రతిదానికి వాడుతున్నాం. సరే. అంటే మీకు ఇదివరకు మీరు మొక్కజొన్నలు కానీ ఎట్లా మీకు పాత పద్ధతిలో వాడినప్పుడు ఎన్ని క్వింటాలు తేడా, ఇప్పుడు వచ్చిందానికి ఎన్ని క్వింటాలు తేడా? 30 నుంచి 30 లోపే వచ్చేది. మనకు ఇది ఖచ్చితంగా వాడడం వల్ల మనకు 2 ఎకరాలకు 75 క్వింటాల చొప్పున పండింది. అంతకుముందు 2 ఎకరాలలో మనకు 50 దాటకపోయేది. అలాంటిది మనకు విల్టు తట్టుకున్నది. ఈల్డింగ్ మంచిగా వచ్చింది. అంటే మరి దీనివల్ల మీరు పెట్టుబడి తగ్గించుకున్నారా, లేకపోతే అదే పెట్టుబడితో? అంటే మనకు దీన్ని వాడకముందు పురుగు కానీ మనకు వైరస్ కానీ సమస్యలు బాగుండేది. దీనివల్ల కొంచెం మనకు కంట్రోల్ అయిందని అనేది మనకు లాభదాయకం, మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు రైతులందరూ ఇది వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు అన్ని పంటలకి. ఓకే అండి కుమార్ గారు, ఇంకా మీరు అన్నిటికీ వాడుకుంటూ ప్రతి పంటకు వాడండి, పక్క రైతులకు కూడా చెప్పి ఓకే.